తెలంగాణలో ఇప్పుడు బీసీ ఉద్యమం పతాక స్థాయిలో నడుస్తోంది. మరి ఈ బీసీ ఉద్యమాన్ని, బీసీల ఓటు బ్యాంక్‌ని హైజాక్ చేయడానికి అన్ని పార్టీలు తమ శక్తియుక్తుల్ని ఉపయోగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందే అని చెప్పొచ్చు. జితనీ ఆబాదీ, జితనీ హక్ అని అక్కడ రాహుల్ గాంధీ సాధించడం, ఇక్కడ తెలంగాణలో 42% రిజర్వేషన్లకి ఇస్తాము అని బీసీ డిక్లరేషన్ ఇవ్వడం. దానికోసం ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేయడం. ముస్లింల మైనారిటీల పేరు చెప్పి మోకాలు అడ్డుతోన్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అసలు ఎలా నెరవేరుతుంది ఈ కోరిక? అంటే మళ్ళీ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప ఈ హామీ నెరవేరదా? అసలు నిజంగా చిత్తశుద్ధితోనే జరుగుతుందా ఈ ఉద్యమం? ఈ విషయాలు తెలుసుకునేందుకు ఇవాళ మనం ఎన్ఎస్యుఐ సీనియర్ రాష్ట్ర నాయకులు బూడిద ప్రేమ్ గౌడ్ని మన స్టూడియోకి ఆహ్వానించాం. సో హాయ్ అన్న, ఎలా ఉన్నారన్న? సో తెలంగాణ ఉద్యమకారులు మీరు, ఉద్యమం నుంచి ఉన్నారు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్. సో ఎట్లా ఉందన్న కాంగ్రెస్లో మీ పరిస్థితి? ఆఫ్ కోర్స్ బాగానే ఉంటుంది అన్న ఇప్పుడైనా. అంటే గతంలో చర్లపల్లి నుంచి కార్పొరేటర్గా పోటీ చేయడానికి ట్రై చేసి కూడా కుదరలేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది అన్న? లాస్ట్ టైం నేను అభినయ్ గౌడ్ ఇద్దరు యంగ్స్టర్స్ ఉండే. ఓకే, మేమిద్దరం ఒక మాట మీద. అక్కడ ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్త దిక్కు లేకుండా మా చర్లపల్లి అంతా సీనియర్ నాయకులే, మా ఫాదర్ వాళ్ళు, మా ఫాదర్ ఫ్రెండ్స్. 2019లో సాక్షాత్తు రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ నీ పేరు అనౌన్స్ చేసిండు. అవును, వాస్తవం. మరి అయినా కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసినా కూడా మీకు ఎందుకు రాలే టికెట్? అట్లేం లేదు. మా ఫాదర్ ఏంటంటే అన్న, ఆయన అప్పుడు స్టూడెంట్, యంగ్స్టర్, 5 ఏళ్ల కింద. ఇంకా మనకు బిజినెస్లు కూడా లేవు. ఇప్పుడు దేవుడు దయవల్ల ఏదో బిజినెస్లు చేసుకుంటున్నాం, 4 రూపాయలు సంపాదించుకుంటున్నాం. ఆ క్రమంలో నేను మా ఫాదర్ మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. సో ఆ టైంలో నేను ఏం చేయాలా? ఎక్సెస్ ఉన్నా అంటే మేము ఉన్నది కాకుండా ఎక్సెస్గా ప్రాపర్టీ ఉన్నది అమ్ముకొని నిలబడాలి. ఓకే ఓకే. సో నేను ఆయన నా ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు. అండ్ గతంలో నాకే కాదు, ఇప్పుడు నా పేరు అనౌన్స్ చేశాను. మా ఫాదర్ కూడా 2 సార్లు టికెట్ వదులుకోవడం జరిగింది. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వడం వల్ల ఆయనకి 2 సార్లు అప్పుడున్న రాజిరెడ్డి గారు అనౌన్స్ చేయడము, 2 సార్లు నీకే టికెట్. మళ్ళీ నెక్స్ట్ 2016లో లక్ష్మారెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి నీకు ఇస్తాము, నువ్వు ఉండున్నాను, జాబ్కి రిజైన్ చేయన్నా అంటే. మా ఫాదర్ ఏంటంటే ఒక సిస్టమేటికల్ మనిషి. ఆయన పంచువాలిటీ, టైం టు టైం మెయింటైన్ చేస్తాడు. మా ఫాదర్ ఎట్లా అంటే, ఇప్పుడు ఆఫీస్ ఇవ్వాలి, మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్న, హెచ్పిసిఎల్. ఇవాళ మీకు డీలర్షిప్సే కానీ పెట్రోల్ బంక్స్ కానీ ఇవన్నీ శాంక్షన్ అవ్వాలంటే మా ఫాదర్ నుంచే ప్రొసీడింగ్స్ అవుతుంటాయి. మా ఫాదర్ హెచ్పిసిఎల్ లో ఏజిఎం గ్రేడ్ అన్నమాట. డాడీ మీద బాస్ ఒక్కడే, స్టేట్ మొత్తానికి హెచ్పిసిఎల్ కి సుప్రీం అనుకోండి. సో ఆయన వచ్చేసి అంచెలంచెలుగా ఆయన సీనియర్ ఎల్పిజి ఆపరేటర్ ఉండడము, ఆ తర్వాత అందులోనే ఎగ్జామ్ అంటే లోపల ఇంటర్నల్ గానే ఎగ్జామ్ రాసి క్లర్క్ అవ్వడము, జూనియర్ అడ్మిన్ హెచ్ఆర్ అవ్వడము, హెచ్ఆర్ అవ్వడము, నెక్స్ట్ ఏజిఎం, అట్లా ఇక అంచెలుగా ఆల్మోస్ట్ ఇప్పుడు October 25th కి రిటైర్మెంట్ ఉంది. ఖచ్చితంగా ఈసారి నాదొక కళ ఏంటంటే, నేను యంగ్స్టర్, నాకు ఫ్యూచర్ ఉంది, టైం ఉంది. ఇంకా మా ఫాదర్ ని ఒక పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గా చూడాలని ఒక ఆశ అయితే నాకు ఉంది. ఖచ్చితంగా మాకు రేవంత్ రెడ్డి గారు అండదండలు ఉన్నాయి. మా ఫాదర్ ని ఈసారి చర్లపల్లి డివిజన్ కి ఖచ్చితంగా కార్పొరేటర్ చేయబోతాను. రైట్. ఇంకొకటి, మీ నేర చరిత్ర మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయేమన్నా? అన్న ఒకటి చెప్తానా, నేర చరిత్ర ఇబ్బంది పెడుతుందా అంటే, గతంలో తెలిసి తెలియని వయసులో శనికావేశంలో మనం వాడిని విని కొట్టడము, వాళ్ళు మన పైన అటాక్ చేయడము, ఈగోకి పోయి మనం రిటర్న్ వాని పైన కౌంటర్ అటాక్ చేయడం వల్ల కొన్ని కేసులు అయినాయి, సహజం. కాకపోతే గత ప్రభుత్వం చేసినటువంటిది ఏంటంటే మరీ నీచంగా నన్ను ఒక దొంగ కింద ముద్రించారు. అంటే నేను దొంగనే అయితే అదే టైంలో మా నాన్నమ్మకి ఇప్పుడు 99 సంవత్సరాలు, 94 సంవత్సరాల ముసలావిడిని తీసుకెళ్లి కరోనాలో అందరు చెప్పారు బయటికి తీసుకెళ్ళొద్దు, సర్వీస్ చేయొద్దు అని. 94 ఏళ్ళ మా నాన్నమ్మని బయటికి తీసుకొచ్చి అక్కడ గాంధీనగర్ అని ఉంటుంది చర్లపల్లి, హెచ్పిసిఎల్ వెనకాల మా తాత ఏం చేశారంటే, మీరు ఆడ ఖాళీ ఉందిరా జాగా, ఆడ పోయి మీరు కట్టుకోరి అని ఫ్రీగా మా తాత వాళ్ళందరూ అక్కడ అప్పుడున్న వెనుకబడిన వాళ్ళందరికీ అక్కడ గుడిసెలేసుకోండి, అక్కడ ఉండండి అని మా తాత స్టార్ట్ చేస్తే అక్కడ కాలనీ ఉంది. మా నాన్న ఏమన్నది, నాని బయట సర్వీస్ చేద్దాం, చాలా మంది ఉన్నారు, ఒకసారి వచ్చిపోను, అన్ని ప్రికాషన్స్ తీసుకొని పోయినాం. మా నాన్నమ్మ కారెక్కంగా ఏమన్నదంటే,
అరే బిడ్డ ఇది తాత వాళ్ళందరికీ ఫ్రీగా ఉండనీకి ఇచ్చింది, మనం ఆడ పోయి చేద్దాం రాడు, ఉండని లేనివాడు ఉండని ఎవడైనా ఆడ పోయి నువ్వు గ్రాసరీస్ పంచుదాం రా అని చెప్పి మా నాన్న కోరిక మేరకు ఆడికి తీసుకొని పోయినా. అయితే ఆ టైంలో ఏం చేసిర్రు, ఆక్సిజన్ సిలిండర్స్ నాకు మ్యాండేటరీ, నేను పేషెంట్కి ఇవ్వాలి. నాకు ఒకడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, నేనేం చేసిన సరే వివిధ పార్టీ వాళ్ళని అందరినీ కన్సల్ట్, సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి కన్సల్ట్ అయినప్పుడు ఒక రాంగ్ పర్సన్ కన్సల్ట్ అయిన, ఆయన పేరెందుకు కానీ ఇక చిల్లరగాడు వాడు డైరెక్ట్ ఏం చేయక వెనకకెళ్ళి కొట్టుడు. ఇక ఆడు పోయి ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకో అనడం, సరే అని తీసుకున్నవి నేను పేషెంట్లకు ఇచ్చిన. నెక్స్ట్ డే దాని వీడియో వస్తుంది బయటికి, అరే ఇది ఎక్కడిది, సీసీ కెమెరా వీడియో అందరికి వాట్సాప్లో వైరల్ అవుతుంది. అరే ఏంది రాబాయ్ ఇది నేనే, ఎవడి కంపెనీ ఏంది ఇది అని చెప్పి నేను నా ఎంబడి పాపం నానిగాడు, వానికి ఏం తెలియదు, నా ఎంబడి పిల్లోడు ఉంటాడు, అరే ఏంది రాబాయ్ ఇది మన వీడియో ఇట్లా వస్తుంది వాట్సాప్ అన్నా, ఇది నువ్వే కదా అని చెప్పి నాకు ఫోన్లు, ఎవడరా కంపెనీ ఉన్నారు మరి నాకు ఇట్లా ఫోన్ వచ్చింది ఇడు అని చెప్పి నేను పోయినా. ఆడు దాని రబ్రబ్ అంతా క్రైమ్ వాళ్ళు కూడా అందరు పోలీసులు తెలిసిన వాళ్ళే నన్ను. కానీ ఏమైపోయిందనంటే ఎవరైనా సరే అరెస్ట్ చూపించాలని అంటే తీసుకోరు, సరే నేను దొంగనే నన్ను ఇది చేసిర్రు, సరే దొంగనే అన్నారు అనుకుందాము, ఎన్ని రోజులు పెట్టాలి పోలీస్ స్టేషన్లో, వరుసగా 7 రోజులు నాతో గొడ్డు చాకిరి టిఫిన్లు అవి ఇవి 7 రోజులు రోజు పోలీస్ పొద్దున్న సాయంత్రం కూర్చోవాలి. నేను ఇవన్నీ హెచ్ఆర్సీ కూడా సంప్రదించిన, కొంతమంది ఎస్ఐలు తిరుగుతారు, నన్ను ఎంతో మంది పోలీస్ అధికారులు వేధించారన్న, చాలా అంటే దారుణంగా నన్ను మానసికంగా ఒత్తిడి చేద్దాం అనుకుంటారు. కానీ ఈ నా మెంటాలిటీ ఎట్లా అంటే మనం గుండె ధైర్యం ఉంది, ఆర్థికంగా లేకుండొచ్చు మనకు గుడ్డ ధైర్యం ఉంది. సరే ఆర్థికంగా మేము వెల్ సెటిల్డ్ అన్న, మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా ఫ్యామిలీ మాక్సిమం ఐటీలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అందరూ, మా చెల్లి అన్న కూడా ఐటీ జాబులు చేసుకోండి. అంటే ఇది ఒక్కటే కాదన్న, సో ఇదంటే రాజకీయంగా చేశారు. సిలిండర్లు అప్పట్లో ఆక్సిజన్ సిలిండర్లు అనేది చిన్న విషయం, సో అది రాజకీయ ప్రేరేపితం అనుకోవచ్చు. హీరో రవితేజను కొట్టావు, ఇంకెవరినో కొట్టావు, మొన్న అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ల దాడి చేశావు, నెల రోజుల క్రితం కూడా అప్స్కాండింగ్ లో ఉన్నావు, ఏంటి ఇదంతా? అలా 2011లో దరువు సినిమా అనేది మరి హీరో రవితేజ గారు అండ్ వాళ్ళ ఒక బృందం, డైరెక్టర్ శివ, ఇలా అందరూ ఏం చేశారంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఆనుకొని, మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం అట్టుడుకుతుంది, లాఠీ దెబ్బలు, రబ్బర్ బుల్లెట్లు, మేము ఎంతో మంది విద్యార్థులు చనిపోయినారు. సో ఏమైపోయింది అక్కడ చూస్తే ఒక ఆంధ్ర పర్సన్ వచ్చి తెలంగాణలో ఉద్యమం అవుతుంది పక్కపంటే నువ్వు షూటింగ్ చేస్తా అంటే యాక్సెప్ట్ అవుతుందా? అట్లా దాడి చేయాల్సి వచ్చింది. ఇక అల్లు అర్జున్ ఇంటి పైన అంటే మీకు తెలియని ఏం లేదు, శ్రీతేజ్ ఆ పిల్లోని గురించి మేము ఫైట్ చేసాం. అంటే ఏంటంటే అన్న మేము కొట్లాడేది మా కోసమే, మా జోబులోకి మన 4 రూపాయలు వస్తాయని కొట్లాడుతున్నామా? కాదు అన్న, మేము కొట్లాడేది పబ్లిక్, వాళ్ళకి ఏం కావాలి. ఆ రోజు కొట్లాడింది తెలంగాణ రావాలని, మొన్న కొట్లాడింది ఆ శ్రీజయ కుటుంబం న్యాయం జరగాలి. మేము వాళ్ళ ఇంటి పైన దాడి చేయకుంటే ఆ 2.5 కోట్లు వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేవా? కరెక్ట్, అంతేనే కదా అన్న. సరే ఇలా అబ్బాయి ఆ 2.5 కోట్లతో బాగుపడతాడా అంటే అబ్బాయి కొంచెం కొంచెం హెల్త్ కూడా మెరుగుపడుతుంది, వాళ్ళ దేవుడు దయ ఏం చేయలేము అనమాట. ఇక మొన్న అప్స్కాండింగ్ అంటావా అన్న, ఒకటి చిల్లరగా ఉన్నాడు, అవన్నీ ఆయన గురించి మాట్లాడుకున్నాడు వేస్తే ఏముంది. మా లోకల్ సిఐ గారు, అప్పుడు ఉన్న సిఐ గారు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు అనుకో ఇప్పుడు, అయితే ఆయన మాకు పర్సనల్ గా తీసుకోండి నా విషయంలో, అరే ప్రేమ్ గాడు ఎందుకు వీడు ఎదగొద్దు అని కొంతమంది, ఎన్నో శక్తులు ఉన్నాయి మా ఊర్లో, ఒక్కడే కాదు వివిధ పార్టీ వాళ్ళు, కొంతమంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్లు కూడా మన గురించి ఎప్పుడు ఈయన ఏడు దొరికినా ఈయన ఒత్తుర్రాబాయ్ అని. మనము ఏం క్రైమ్ చేయమన్నా, ఏం నేరం చేయము, మనం ఏముంది 4 రూపాయలు సంపాదిస్తున్నామా, 4 రూపాయలలో 2 రూపాయలు పేదోళ్ళకి ఖర్చు పెట్టినామా, 2 రూపాయలు తిన్నామా ఉన్నామా. ఒకసారి చెర్లపల్లికి వస్తే మా ఫాదర్కి 1 నంబర్ నామ్, మా డాడీ గురించి ఖచ్చితంగా ప్రతి గడప వచ్చి దండం పెడుతుంది. పోలీస్ స్టేషన్ రాకముందు నా ఇంటికి రావాలి అంతే, మా ఫాదర్ ఉన్నాడు అంటే. అయినా మళ్ళీ 20 years నుంచి కాలనీకి ప్రెసిడెంట్ ఈసీ నగర్ అని, 15 సంవత్సరాలు ఆయన ఏమంటారు, 18 సంవత్సరాలు మొన్నటి వరకు ఆయన ఈసీ నగర్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అనే దానికి ప్రెసిడెంట్ యునానిమియస్ గా. ఇప్పుడు మొన్న హౌసింగ్ సొసైటీకి ఎలక్ట్ అయ్యింది. అవునన్నా, నాన్న పేరు చూస్తే చాలా గొప్పగా ఉంది. నువ్వేమో క్యాట్ వంశీతో తిరుగుతావు. క్యాట్ వంశీ మీ అన్ననా తమ్ముడా? అన్న ఇవో అన్న, సామాజికంగా తిరిగినప్పుడు ఎందరో ఉంటారు. ఇప్పుడు క్యాట్ వంశీతో సంబంధాలు ఉన్నాయంటే
నాకు ఈ సిటీలో ఉన్న ఎంతమంది పైల్వాన్లు ఉంటారో అందరితో సంబంధాలు ఉన్నాయి మరి. నాకు శంకర్ అన్న నా గురువు, నా దేవుడు అంటాం మేము. నాకు ఫస్ట్ కన్ను శంకర్ అన్న అయితే రెండో కన్ను రేవంత్ అన్న అంటాం. నా గుండె ధైర్యం క్యాట్ హోమ్స్ అన్న అంటాం. ఎందుకంటాము? మనిషికి ఆప్యాయతంగా ఒకరికొకరు ఏమంటారు అన్న, మనిషి కలిసేది ఎందుకు? అవసరం బట్టే. ఇప్పుడు నేను మీరు కలిసినాం, ఎందుకు కలిసినాం? ఇంటర్వ్యూ ఒక అవసరం బట్టి మనం కలుస్తాం. ఏదో సందర్భాల్లో వాళ్ళకి హార్ట్ కి కనెక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళతో కొన్ని సత్సంబాలు పెరుగుతూ ఉంటాయి. సో అట్లా నాకు వంశన్న అంటే ఇప్పుడు కదా, ఆయన జైల్లో ఉన్నప్పటి నుంచి పరిచయం. సో నిఖిల్ అని నా క్లాస్మేట్ వాళ్ళ అన్న. సో చెర్లపల్లి కదా, పక్కనే కదా, అన్నకి జైల్లో ఏమున్నా మనమే చూసుకుంటున్నాం. మరి ఇదంతా నీకు రాజకీయంగా ఎదగడానికి ప్రతిబంధకంగా అవుతుందేమో, అందుకే నీకు ఈ పాటికి అధికార ప్రతినిధి అయినా రావాల్సి ఉండే కాంగ్రెస్ పార్టీలో. ఇంత నువ్వు ఎన్ఎస్ఏ నుంచి కొట్లాడుతున్న ఎన్ని సంవత్సరాల పోరాటం, మరి ప్రభుత్వం వచ్చింది అయినా నిన్ను మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు, ఎందుకు పట్టించుకోలేరని మీరు డైరెక్ట్ గా చెప్పొద్దన్నా. నాది ఏంటంటే అన్న, అంటే అన్న ఒకటి సీఎం తెలుసు నీకు, సాక్షాత్తు సీఎం నిన్ను పేరుతో గుర్తుపడతాడు, తమ్మి అంటాడు, అయినా పని అయితే అంటే ఏమనుకోవాలి? ఎందుకు ఎన్నో పనులు చేసుకుంటున్నాం అన్న, పనులు చేసుకుంటున్నాము. ఒకటి చెప్తా అన్న, జనరల్ గా మార్కెట్ ఎట్లా నడుస్తుంది, బయట 4 రూపాయలు సంపాదించుకోవాలి. కానీ మా లాంటి వాళ్ళకి ఏంటంటే రాజకీయంగా వెనక ట్యాగ్ లైన్ కావాలి, దాని మీద మోజుతో బతుకుతున్నాం. సత్యలోపు ఒకసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి, దానిపైన 24/7 మనం వర్క్ చేస్తున్నాం. పబ్లిక్ ఇప్పటికి మా ఊర్లో వాడు గరీబ్ వాడు చచ్చిపోయిన 5,000 10,000 ఇచ్చొస్తుంటాం. వాళ్ళ పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంటాం. ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ కి, భావి తరాలకి ఇవ్వాల్సింది మనం ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాకు అండదండలు ఉన్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలు కానీ నాకు ఇప్పుడు మీరు ఫోన్ చేయమని ఎవరికైనా చేస్తే 4-5 ఎమ్మెల్యేలు ఎత్తుతారు, ఎమ్మెల్సీలు ఎత్తుతారు, ఒక మంత్రి కూడా ఫోన్ ఎత్తుతారు. అట్లా కాదు, వాళ్ళు ఫోన్లు ఎత్తుతారు. నేను ఏమంటున్నాను, ఈసారి చెర్లపల్లి టికెట్ తెచ్చుకో, నీకా నాన్నకా ఎవరికి? ఫాదర్ 100% మా ఫాదర్. నా కోరిక ఏంటంటే మా ఫాదర్ ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కనబడాలి, అంతే. ఈసారి టికెట్ తెప్పిస్తావా? 100కి 200%. సూపర్. అయితే రైట్, ఈసారి బైఫర్కేషన్ అవుతుంది అన్న మొత్తం కార్పొరేషన్ అనేది. ఈ ఔటర్ రింగ్ రోడ్ లో ఉండాల్సినవన్నీ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ చుట్టుముట్టు ఉన్నాయి కానీ, ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ చుట్టుముట్టు ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయి అన్ని కూడా జిహెచ్ఎంసీలో కలిపేసి హైదరాబాద్ ఈస్ట్ వెస్ట్ 2 మేయర్లు చేస్తారు. ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తాం. రైట్. సో మరి ఒకవైపు ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఇప్పుడు బీసీ ఉద్యమం మొదలైంది. సో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి బీసీ ఉద్యమం విషయంలో? అలా ఇవాళ తెలంగాణని యావత్ భారతదేశం కూడా ఒక రోల్ మోడల్ తీసుకోవాలన్నా. కులగణన 1,00,000 మంది ఉద్యోగాలను పెట్టి, 12,000 మంది సూపర్వైజర్లను పెట్టి, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేసి దేశం మొత్తంలో ఏ స్టేట్ అయినా చేసిందా అన్న? వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు చాలా బాగా పరిపాలిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గతంలో అక్రమంగా సంపాదించుకొని పింక్ మీడియా పెట్టుకొని, ఫారెన్లల్లా స్టాఫ్లు పెట్టుకొని, దుబాయ్లో కానీ ఏడాడు ఏం చేస్తారో మాకు తెలియదా అన్న? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదా? ఏడాడు ఏం చేస్తారో అన్ని తెలుసు. టైం వస్తుంది, దాని కూడా లెక్కపత్రం అనేది ఉంటది అన్న. ఒకటే అన్న, రేవంత్ అన్న తీసుకునే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఎందుకనంటే బీసీలు 42% వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలని అన్న. ఒకటి చెప్తా అన్న, బ్యాక్వర్డ్ కులాలు, చెప్పులు ఉట్టాలన్న వాడే, బట్టలు ఉట్టాలన్న వాడు, ఏదన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా వీళ్ళందరూ లోవర్. ఇవాళ నువ్వు ఇప్పుడు ఉన్నోడు లైక్ అగ్రకునాలోడు అది ఏంది, వాడు ఇవాళ బయటికి కట్ట బట్ట అన్ని వేసుకొని బయట షోప్ టాప్కి వెళ్ళి ఆ కార్ ఎక్కి బయటగా ఏసీలో తిరుగుతున్నాడంటే అది ఎవరి పుణ్యం? కింద వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్ ఎవరు పనిచేస్తారన్నా? నువ్వు ఇవాళ చెప్పులు వేసుకున్నావు, ఎవరు కుడతారు? మాల సామాజిక వర్గం వాళ్ళు, అంతే కదా. అంటే నేను ఏమంటున్నానా, వాళ్ళని చిన్నచూపు చూడొద్దు. వాళ్ళకు కూడా ఎవ్రీ అంబేద్కర్ గారే అన్నారు, ఎవ్రీ ఇండివిజువల్ సిటిజన్ ఆఫ్ మై కంట్రీ ఈజ్ అన్ ఈక్వలిబ్రియం అని. అంటే ప్రతి ఒక్క భారత పౌరుడు సమానమే, సమాన హక్కు కల్పించమని కొట్లాడుతున్నాము. అదే అంబేద్కర్ గారు అన్నారు, ఏమన్నారు? ఏ హక్కు పైన అయినా కొట్లాడే హక్కు భారతీయులకు ఉంటది అని చెప్పేసి. ఆ విధంగా అంబేద్కర్ గారు కల్పించిన, ఆ రోజు ఆయన రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఉన్నారు. 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు నిరంతరం రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఆయన రాజ్యాంగ సృష్టికర్త అయిన, రాజ్యాంగ కమిటీకి చైర్మన్ ఉన్నాడు. అంటే ఎన్ని విధాలుగా ఆలోచించి, అంటే వెనక కులాలు ఎట్లా ఇదవుతున్నారు, ఓబీసీలు ఎట్లా ఇదవుతున్నారు, ఎస్సీలు ఎట్లా ఇదవుతున్నారు, అంటే గిరిజనులు ఏ విధంగా అన్యాయం అవుతున్నారు అన్న విధంగా
రాజ్యాంగం రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదన్న ఆ రోజులల్లో. అవును. అట్లా రైట్. సో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా బయటికి చూస్తే చాలా అద్భుతంగా పోరాటం చేస్తుంది బీసీల కోసం అన్నట్టుగానే ఉంది. మీరు అన్నట్టు కులగణన కావచ్చు, తర్వాత రిజర్వేషన్ ప్రకటన, కానీ మీ చేతుల్లో లేని దానికోసం ఢిల్లీకి వెళ్ళి కొట్లాడుతున్నారు కదా, ఏంటి దాని ఉపయోగం? అన్న ఒకటి చెప్తా అన్న, బీజేపీ అనేది వాళ్ళు ఎట్లా అంటే బ్రాహ్మణు, క్షత్రియాస్, వైశ్యాస్ వాళ్ళని కించబడతలే, మిగతాలని శూద్రులుగా చూస్తారు. అయితే మీరు గతంలో కూడా చూడొచ్చు, రేవంత్ రెడ్డి గారు కూడా మీ ఇంగ్లీష్ బాగాలేదని నిర్మలా సీతారామన్ గారు ఆయన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానిస్తే మేము శూద్రులము, నాకు ఇంగ్లీష్ సరిగా రాదని చెప్పిండు. బీజేపీ ఎట్లాంటి ప్రయత్నం చేస్తుంది అని అంటే అన్న, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంపాదించినటువంటి ఆస్తులు, పబ్లిక్ సెక్టార్స్, రైల్వే కానీ ఎయిర్పోర్ట్లే కానీ ఇవన్నీ ప్రైవేటైజ్ చేస్తుంది అన్న. ఒక్కొక్కటి ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతే లాస్ట్కి నీకు రిజర్వేషన్ ఎందుకు? ఇక్కడ నీకు ఏ రిజర్వేషన్ ప్రకారం నువ్వు ఉద్యోగాలు కల్పిస్తావు? ప్రైవేటైజేషన్ ఇండైరెక్ట్ గా మొత్తానికి తొక్కేస్తురన్నా. మీకు ఇక్కడ చాలా మంది ఇంటలెక్చువల్స్ ఆలోచించాలి, చాలా మంది చదువుకున్న మేధావులు కూడా ఆలోచించాలి, పబ్లిక్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. మొత్తం ప్రైవేటైజ్ అయిపోతే నీకు ఏ ఏ రిజర్వేషన్ ప్రకారం నీకు అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? అన్యాయం అయ్యేది ఇక్కడ కింది స్థాయి రిజర్వేషన్ ఉన్నోళ్ళే కదన్నా. సో ఇక్కడ ఏమైపోయింది అంటే వాళ్ళు ప్రైవేటీకరణ అంటారు. మళ్ళీ ఇంకో విధంగా ఏంటంటే హక్కులు, మా హక్కులు ఏంటన్నా, మాకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలి. అప్పుడు మోడీ ఏమన్నాడు, కాలాధన్ లాతుం ధన్ ధన్ ధనాధన్ 15 लाख तुम्हारे अकाउंट में डाल देता అన్నాడు. ఆ కాలాధన్ ఏడు పోయింది, 15 लाख. నువ్వు ఒక 15 लाख ఏమంటలేము, నువ్వు ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని వాటిని డెవలప్ చేసి మన దేశానికి మన ఒక ఆర్థిక వ్యవస్థను పంచమని అంటున్నాం. నువ్వు ప్రైవేటీకరణ చేస్తానంటే ప్రైవేట్ జాబ్లలో పోతుంటాయి పైసలు, అంతే కదన్నా. ఇప్పుడు అక్కడ అన్యాయం పొందేది ఎవరు? కింది స్థాయి రిజర్వేషన్ ఉన్నోళ్ళే కాదన్నా. ముస్లింలకు రిజర్వేషన్ ఇయ్యను అని వాళ్ళు చెప్తున్నారు. ముస్లింలను మీరు బీసీలో చేర్చారు కాబట్టి మేము ఒప్పుకోమంటున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటి? ఏం చేస్తారు? ముస్లింలు మనుషులు కాదా అన్న? మతం పేరు చెప్పి దేశాన్ని విడగొడుతున్నాం, మనుషులను విడగొడుతున్నారు మతం పేరు చెప్పి. ఇది కమర్షియలైజ్ చేసి ఈ రిజర్వేషన్లు కొలాప్స్ చేద్దామనే ప్రయత్నం చేస్తారు. ముస్లింలకు ఎందుకు ఇవ్వదన్న? సెక్యులర్ కంట్రీ అన్న, సెక్యులర్ కంట్రీ ఎవరైనా ఉండొచ్చు. మన దేశం భారతదేశం, ఇది మన దేశంలోనే బయట మన దేశం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు అన్న. భారతదేశంలో విభిన్న కులాలు, విభిన్న కల్చరు చాలా బాగుంటదని చెప్పుకుంటారు. కానీ ఇంటికి వస్తే మొత్తానికి మోసం, అన్యాయం చేస్తున్నారు. అన్యాయం చేస్తారు కాబట్టి ప్రశ్నించే గొంతులు వస్తారు. వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని ఏ విధంగా దొక్కాలి అనగదీస్తున్నారు. అది కరెక్ట్ కాదు కానీ నువ్వు మీద కూర్చుంటావు, వాడు ఎప్పుడు నీకు కాళ్ళ కిందనే ఉండాలా. రైట్. ఇంకోటి అన్న, బాధాకరమైన విషయం ఏంటంటే బీసీల కోసం ఎవరు కొట్లాడుతున్నారు తెలుసా? ఒక రేవంత్ రెడ్డి, ఒక కల్వకుంట్ల కవిత, ఒక కేటీఆర్, మళ్ళీ త్వరలో కేసీఆర్. ఓకే, వీళ్ళు కొట్లాడుతున్నారు. ఏ బీసీలలో నాయకులు లేరా? కల్వకుంట్ల కోసం మనం పక్కకు పెట్టుకుందాం అన్న పేరు తీసారు, మా టైగర్ పేరు తీసారు కాబట్టి ఒకటి చెప్తా అయినన్నా. రేవంత్ రెడ్డి గారికి అయితే ఇప్పుడు బయట కొన్ని పింక్ మీడియా బాగా ప్రచారం చేస్తుంది. ఇంటి నిండా అందరూ రెడ్డి స్టాఫే ఉంది, మొత్తం రెడ్డి ట్యాగ్ లైన్ ఉన్న వాళ్ళకే ఇంట్లోకి ఎంట్రీ ఉంది, రెడ్డి ట్యాగ్ లైన్ ఉన్న వాళ్ళకే పదవులు ఉన్నాయి అని చెప్పేసి ఈ పింక్ మీడియా ప్రచారం చేస్తుంది. అదే రేవంత్ అన్నకి రెడ్డి ఫీలింగ్ ఉంటే ఒక దళితుని తీసుకొచ్చి నువ్వు గౌరవ స్పీకర్ పదవిలో కూర్చోబెడతావన్నా మా ప్రసాద్ అన్నని, ఒక గిరిజను తీసుకొచ్చి డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చోబెడతావు, దళితులకు మంత్రి పదవులు ఇస్తారా? ఇలా రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ఉన్నాయా? ఎస్సీ ఎస్టీ బీసీలకి మంత్రి పదవులు ఎక్కువ ఉన్నాయి చూడండి క్యాబినెట్ లో. ఆనాడు మీ క్యాబినెట్ ఉంటే దళితుల్ని అవమానపరిచినావు. డాక్టర్ రాజా పైన ఆరోపణలు వచ్చినాయి, ఆయన ఏం చేసినావు? ఒక వైద్య శాఖ మంత్రి చేసిండు కదా, డిప్యూటీ సీఎం చేసి 4 నెలలకే తీసేసినావు. మరి మల్లారెడ్డి మీద నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? రికార్డింగ్లు బయటపడ్డాయి, టికెట్లు అమ్ముకున్నాడు, ఆయన బెదిరిస్తాడు ఓన్ని, మన వెంచర్ కి సంబంధించిన ఓనర్ని బెదిరిస్తాడు. లోకల్ మంత్రి నా ఎమ్మెల్యే అని కలిసిపోవా,
ఎన్నో విషయాలలో దొరికింది. ల్యాండ్ గ్రాబింగ్లు చేసిండు. మేమే కొట్లాడినాం. బల్మూరు వెంకటని అంత జైలుకు పోలేదా అప్పుడు? మల్లారెడ్డి అంత కబ్జాలు చేసిండని. మరి మల్లారెడ్డి మీద ఎందుకో ఇది తీసుకోరు. ఎప్పుడు మీద ఆళ్ళల్లో ఒకటే, కింద ఇక వీళ్ళని ఖతం చేస్తే మనం హ్యాపీగా కూర్చోవచ్చు అని అనుకుంటారు, కానీ అది కాదు. ఇవాళ దేశంలో 55% పై చిలుకు బీసీలు ఉన్నారు. బీసీలు అయితే 55% పై చిలుకు ఉన్నారు. బీసీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో రేవంత్ అన్న కూడా ప్రకటిస్తారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తారు. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అది. అవునా? అవుతుంది 100%. ఇవాళ మా పెద్దనాన్న మహేష్ గౌడ్ ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్. ఒక బీసీని తీసుకొచ్చి చేసిరు. ఎందుకు చేసిరు? ఎంతో మంది ఏమాయమీలు కొట్లాడిరుగా, మంచి మంచి వాళ్ళు నాకు కావాలంటే నాకు కావాలని. మరి ఒక బీసీని తీసుకొని ఎందుకు తీసుకొచ్చారు అంటే ప్రజాప్రభుత్వం ఇది. ప్రజలకి ఏ విధంగా అయితే సామాజిక న్యాయం జరుగుతుంది అన్న ఆలోచన ఫ్రంట్ విజన్ తో ఉందన్న. రేవంత్ అన్న బ్రెయిన్ మాకు తెలుసు, చాలా దగ్గరగా చూసినాము. ఆయన ఏదున్నా ముందు ఫ్రంట్ విజన్, చాలా ఆలోచించే చేస్తాడు, ఉట్టి అయ్యాడు అట్లా అనమాట. అంటే కానీ ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు మీద కొంత నిరసన వ్యక్తం అవుతుంది బయట. వాస్తవానికి అన్న మొత్తం ఉన్నదంతా ఉడుచుకొని మనకి ఇచ్చారు లాస్ట్ కి. దాన్ని సర్దుమని కాల ఫారెన్ అన్న లక్షలాది కోట్ల రూపాయలు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయా అన్న, పెట్టుబడులు వస్తున్నాయా? దల్లాస్ పోయింది, దావోస్ పోయింది, అదంతా తిరుగుతుంది కదా అన్న. ఇప్పుడు మూసీ ప్రక్షాళన హైడ్రా వల్ల చాలా మంది హ్యాపీగా ఉన్నారు. నిజంగా చెప్తున్నా. అంటే కొంతమంది ఇబ్బంది పడ్డారు వాస్తవానికి. అది బడా బాబులు చేసిన తప్పు వాళ్ళు ఇబ్బంది పడరు అన్న. వాళ్ళకి అబ్జర్వ్ చేసుకుంటారు. 60 గదాలు 80 గదాలు చిన్న చిన్న ప్లాటింగ్ కొడతారు. అదేం చేస్తారు? చిన్న చిన్నగా వాళ్ళు కొనుక్కుంటారు. 5 లక్షలు 10 లక్షలు తక్కువకి వస్తుందండి. అది ఎప్పటికైనా కూలుతుందని వాళ్ళకి తెలుసు మళ్ళా. కానీ వీళ్ళు గరీబ్ వాళ్ళు అన్యాయం అయిపోతారు. మా ఏరియాలో అన్న చెర్లపల్లి ఎన్నో కబ్జాలు అయినాయి. 34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ ఎంత ఉంటుంది మీరు గెసేరు? 8 ఎకరాలు మిగిలింది. నిజమన్నా? మిగతా 26 ఎకరాలు మొత్తం కబ్జానే. అంటే ప్రభుత్వం మొన్న నాలా ఆక్యుపై చేసిరు. వాస్తవానికి ఏంటంటే అన్న పార్టీలో కూడా బయటికి వెళ్ళి కొంతమంది పార్టీ వాళ్ళు వచ్చి కొంతమంది చెడగొడుతురు. ఏడబడతాడ వాళ్ళందరినీ కూడా గ్రహించాలి, గ్రహించే విధంగా తీసుకోవాలి. కరెక్ట్ పర్సన్స్ ని కూడా కొంతమందిని పార్టీలకు తీసుకోలేదు. అయితే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటది కదా, అది నిర్ణయిస్తుంది ఎవడేందో అని. మాకు ఏంది అంటే అన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకి సమసమానమైన న్యాయం చేస్తుంది అని చెప్పేసి నమ్మకం. ఎప్పుడైనా మీరు చిన్నప్పటి నుంచి కూడా ఉంటారు, అరే కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు మంచి అవుతుంది రాబోయే అంటారు. ఇనుంటారు మీరు కూడా. ఎందుకని గ్రౌండ్ టు లెవెల్ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మనకు మంచిగా అవుతుంది, ఇందిరమ్మ రాజ్యమే బాగుండే అని 60 ఏళ్ళు ఉట్టిగా పరిపాలించలే కదన్న. ఇలా మనం అనుభవిస్తున్న ఈ టెక్నాలజీ, ఈ కార్లు, ఈ వ్యవస్థ అంతా తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు పివి నరసింహారావు గారు ఇనిషియేటివ్ తీసుకోకుంటే ఇవన్నీ వచ్చేవా అన్న? మన దేశం ఇంత ఫార్వర్డ్ పోయేది కాదు. బ్రిటిష్ వాళ్ళు ఎలగొట్టిన నాడు నుంచి తర్వాత మన దేశం దిక్కువడన కన్నెత్తి చూడాలన్నా భయపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాని ఉండి ఆయన వేరే దేశాలకు పోయి 12 లాంగ్వేజ్ మాట్లాడగలుగుతారు. పివి నరసింహారావు. బీసీ ఉద్యమం లక్ష్యం ఏంటి? రాజ్యాధికారం, రైట్? మరి రాజ్యాధికారం దిశగా నిజంగా అడుగులు పడుతున్నాయా? 100కి 200% అన్న. 100కి 200%. ఈసారి మీరు చూడరి స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో పెద్ద పీఠం. ఖచ్చితంగా వాళ్ళు సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్, కౌన్సిలర్లు అవుతారు. జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా నాయకులు, మా దేవ సోదరు, రాతోడు, లంబాడి సోదరులు, మాదిగా దళిత బిడ్డలు ఎంతో మంది అవుతారన్న. చూస్తుండ అంతే. ఫ్యూచర్ చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా గ్రౌండ్ టు ఎర్త్. దళితులకి, బీసీలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెద్ద పీఠమే అయిపోతుంది. రైట్. ఇది రాజకీయ పరంగా ఇది నడుస్తే అసలు బీసీ ఉద్యమానికి బీసీల నుంచి పెద్ద మద్దతు లేదనిపిస్తుంది. ఉందా? 100% ఉంది. 100%. ఈ విషయంలో బీసీ కులాలు ఐక్యంగా ఉన్నాయా? ఎందుకు లేవన్నా? బీసీ ఉద్యమానికి 100కి 200% ఉన్నాయన్న. ఇక్కడ ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఒకప్పుడు బీసీ నాయకుడు, ఆయన కూడా ఇప్పుడు చల్లబడ్డాడు. ఏం పెద్దగా ఉద్యమాలు కానీ దీని విషయంలో బీసీల నుంచి ఎట్లాంటి నాయకుడు కనిపించట్లేదు. దీనికి కారణం ఏమైంటది అన్న? ఒకటి చెప్తాను. ఆర్ కృష్ణ అనే విషయం అంటే ఇక నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. పెద్ద మనిషి ఆయన. స్టాండ్ బై ఉండడు. ఇక వివిధ పార్టీలలో తిరుగుడు. అదే ఇప్పుడు ఒకటి చెప్తా అన్న,
మందకృష్ణ మాదిగ గారు రోల్ మోడల్. ఎన్నోసార్లు ఇట్లా నీకు రాజ్యసభ ఇస్తావు, నా పార్టీకి రా, నా పార్టీ లేదు, పోలేదు. అట్లాంటి నాయకులు ఉన్నారు. వాళ్ళ లెక్క బీసీలో కూడా ఐక్యత కోల్పోతుంది. కాకపోతే ఈ మధ్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాలో కూడా, నేను కూడా బీసీ నాయకునే కదా, మాలో కూడా ఒక స్ఫూర్తి, మేము కూడా యునైట్ అవుతాము, చేస్తాం అన్న. దేశం మొత్తంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఎక్కడ చేసిరన్న? ఆ రోజు మందకృష్ణ మాదిగ 1,00,000 గొంతులు 1,000 డప్పులు అన్న కాన్సెప్ట్ తో ఉండే. వెంటనే ఏబిసిడి వర్గీకరణ జరగగా ఉపసంహరించుకురా లేదా? సీఎం గారిని తిట్టిరు, తర్వాత ఆయన అభినందించినా లేదా? అదే విధంగా అంటే పరిస్థితులన్నా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా నాయకులు పుట్టుకొస్తుంటారు, తయారవుతుంటారు. పరిస్థితులకు అనుకూలంగా ఉద్యమాలు జరుగుతాయి. అప్పట్లో మండల్ కమిషన్ ఉద్యమం జరిగింది. ఈ మండల్ కమిషన్ అంటే అన్న 1919లో అప్పుడు కాంశీరామ్ గారు లాంటి వాళ్ళు, కాంశీరామ్ గారు మంచి మంచి మహనీయులు ఏమన్నారంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని అంటే సమానమైన వీళ్ళకి హక్కులు కల్పించాలి, రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా వీళ్ళకి ఏమంటారు రాజాధికారం పరిపాలించే అవకాశం కూడా కల్పించాలనే ఆలోచనలో వాళ్ళు ఉద్యమాలు చేస్తే ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళని పెట్టి రిటర్న్ కౌంటర్ గా ఆ రోజు మొత్తం రాముని దిక్కు అంటే వీళ్ళది ఎట్లుంటది అన్న బీజేపీ వాళ్ళది అంటే దేవుని పేరు చెప్పి మొత్తము లూటీ చేస్తారు. దేవుని పేరు చెప్పి ఇట్లా అగ్రగుణాలు అన్యాయం చేస్తా ఉన్నారు. దేవుని పేరు చెప్పి రాజకీయం చేసుకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికి కూడా వీళ్ళు అన్యాయం చేస్తారన్న. ఇది చాలా మంది మేధావులు ఇప్పుడు మీరు పొద్దున్న లేస్తే ఎన్నో టీవీ ఛానల్ టీవీ డిబేట్స్ నడుస్తూ ఉంటాయి. సో మంచి మంచి మేధావులు మాట్లాడుతుంటారు. వాళ్ళు పదే పదే మొత్తుకుంటారు ఏంది మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది, ఇంకా రిజర్వేషన్ ఉండదు, ఇక ఇక్కడ ఆగమయ్యేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే. సో వీళ్ళని యునైట్ చేయాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. కాబట్టి ఫస్ట్ రేవంత్ అన్న తీసుకుంది ఒకటే అన్న, అందుకే వీళ్ళు యునైట్ ఉంటే మన రాష్ట్రం ముందుకు పోతుంది. వీళ్ళు యునైట్ ఉంటే అన్న ప్రధాని మోడీ గారు అన్న ఏమని అవమానించారన్న, వాళ్ళకి జ్ఞానం ఉండదు. పార్లమెంట్ సాక్షిగా ప్రపంచ మీడియానే చూసింది కదన్న, మా జ్ఞానం ఉండదు, జ్ఞానం లేని వాళ్ళకి మేము ఎట్లు ఇస్తాం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు అందరూ కూడా జ్ఞానం ప్రధాని గారు అన్నారు. ఆయన బీసీ అన్న. నేను ఏమంటున్నా, వాళ్ళు ఈ అగ్రగుణాల వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఏమంటారు నాలెడ్జ్ ఉండదు అన్న విధంగా ఆయన బీసీఏ కదా, ఆయన సిగ్గుపడాలి మరి అననికి. అట్లా ఆయన సిగ్గుపడాలి మరి, ఆయన సొంత జాతిని అవమానించుకున్నట్టే కదా. అట్లా అదే అంటున్నా, బీసీ ప్రధాని పెట్టుకున్న బీజేపీ రేపు బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించిన బీజేపీ బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? అదే కదా అన్న ఆశ్చర్యము. నేను ఏమంటున్నా, బీసీ అంటారు, వాదన అంటారు, మేము బీసీలకి పెద్దపీట వేస్తామంటారు, చూస్తే లాస్ట్ కాలనే కాళ్ళ అంటారు. అట్లా నడుస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఇంకా కవిత కేటీఆర్ కేసీఆర్ అంటారా అన్న, వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే అధికారం పోయి టాలరేట్ చేసుకోలేకపోతారు. అసెంబ్లీకి ఎందుకు వస్తలేడన్నా, నువ్వు జీతం ఎందుకు తీసుకుంటావు అసెంబ్లీకి, నువ్వు అసెంబ్లీకి ఎందుకు వస్తలేవు? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన చిట్టా అంతా బయటపడుతుంది. 1,000 కోట్లు ఎన్నో చూడు స్కామ్ అన్న, గొర్రెలు చేపలు హెచ్సిఏ స్కాము ఎన్నో చూడు, నువ్వు ఏది పెట్టు స్కామే. మరి ఒకప్పుడు జమునమ్మ బయటికి వచ్చి నా ఒంటి మీద ఈ పుస్తెల తాడు తప్ప ఇంకేం ఉంచలేదు కేసీఆర్, తెలంగాణ ఉద్యమానికి నా యావత్ ఆస్తి అమ్మేసుకున్నాడు, తెలంగాణ ప్రజల కోసమే మా జీవితం అంతా తెలంగాణ ప్రజలకే అంకితం అన్నారు కదా అన్న. మరి ఏమైంది? ఇవాళ 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఏడికెళ్ళి సంపాదించారు. కవిత ఇవాళ బీజేపీ చేతులలో చెప్పు చేతులలో నాటకం ఆడుతుంది అన్న. పాపం అన్న, విద్యార్థి అమరులారా వందనం అనే పాట మనము అమరవీరులని గుర్తు చేసుకొని స్మరిస్తూ వాళ్ళ గురించి వాడుకున్నట్టు వాటి పాట నువ్వు స్టేజ్ మీద బీసీ గర్జన అనుకుంటా పెట్టుకుంటా డాన్స్లు ఆడుకుంటూ కూర్చుంటావా? అంటే అమరులు చచ్చిపోతే అన్న 1,207 మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. 663 మందికి ఎక్స్గ్రేషియా ఇచ్చిరన్న.
మిగతా 574 మంది ఏమైనారంటే వాళ్ళ అడ్రస్సులు దొరుకుతలేవని, అడ్రస్సులు గల్లంతైనాయి అని చెప్పేసి వాళ్ళ ఫైల్స్ క్లోజ్ చేసి వాళ్ళ సావు మీద పునాదులు లేపుకొని రాష్ట్రం మీద ముఖ్యమంత్రి అయినా కేసీఆర్. 574 మంది ఫ్యామిలీలు కాదా? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు అమరవీళ్ళ కుటుంబానికి, ఇస్తురా? ఇంటికో ఇచ్చిరా నాకు ఈ 10 ఏళ్ళల్లా? ఏ ప్రాజెక్ట్ కట్టు స్కామే, ఏది చెయ్యి స్కామే, 10th క్లాస్ పేపర్, ఇంటర్మీడియట్, ఆఖరికి గ్రూప్స్ కూడా స్కామ్. రైట్. మీరు రేవంత్ రెడ్డి గారు నోరిప్పితే కేసీఆర్ తిడుతూనే ఉంటారు కదా, రోజు మేము వింటూనే ఉన్నాము. అంటే గతంలో వాళ్ళు చేసింది వాస్తవాలు మేము చెప్తా ఉన్నాం. మనం బీసీ ఉద్యమం దానికి కన్ఫైన్ అయింది. సో అది విషయం. సో ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమంలో చిత్తశుద్ధి ఏంటి, దీని పరిణామ క్రమం ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న? ఢిల్లీ ధర్నా ఫెయిల్ అయింది, ఇక అది జరగదని చేతులు ఎత్తేసినంతగా మాటలు, ఇక మా చేతిలో ఏం లేదు, ఇక అంతా బీజేపీ చేతిలోనే ఉంది, మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేసారు. వాస్తవానికి మరి మా చేతిలో ఏమి లేదు అన్న వాస్తవం అయితే అదైతే అవాస్తవం అన్న. నేను ఏమంటున్నా అంటే, నిన్న ప్రధాని రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోరినారు, మరి ఎందుకు ఇవ్వాలి? ఆవిడ ద్రౌపది ముర్ము గారు, ఆమె కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందింది. ఆమె బీజేపీ నేను రేవంత్ అన్న అంటే మన బీసీ గురించి మాట్లాడే ముందు మోడీ ఎంత క్రిమినల్లో నేను చెప్తాను అన్న. గతంలో ఆయన సీఎం ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆయన క్యాబినెట్ హోమ్ మినిస్టర్ చంపారు, ఐడియా ఉందా? ఎవరు చంపారు? షోరాబుద్దీన్ తర్వాత ఇప్పుడు ఈ నయీం బైన్ ఎందుకు చంపారు? భువనగిరి నయీంని చంపారు. ఎందుకు చంపారు? ఎవరికి ఐడియా లేదు. అందరూ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసింది అంటుంటారు. అయితే కొంతమంది మాకు వాళ్ళ తరపున అంటే ఆ కేసులో ఉన్న వాళ్ళు కూడా మనకు తెలుస్తున్నారు. మా శ్రీఆర్ అంకుల్ ఇలా వెంకట్ బల్మూర్ అన్న, ఆయన కూడా శ్రీఆర్ అంకుల్ గురించి ఎన్నో మీడియాలో కూడా అడిగారు. శ్రీఆర్ అంకుల్ ఆయన సచ్ ఎ గుడ్ కైండ్ హార్టెడ్ పర్సన్. ఆయన గురించి కంటే ముందు ఈ షోరాబుద్దీన్ ని మన మోడీ గురించి మాట్లాడుకున్నాం. చంపినప్పుడు వాడిని అబ్స్కాండ్ చేసి చక్కగా తీసుకొచ్చి మనం వీడు భువనగిరిలోనే దాచుకోండి. షోరాబుద్దీన్ ఆడవేషం వేసుకొని శ్రీఆర్ అంకుల్ కూడా ఉండే. శ్రీఆర్ అంకుల్ కూడా ఎన్కౌంటర్ లో మిస్ అయిన ఆ రోజు, షోరాబుద్దీన్ ఎన్కౌంటర్ లో. మన నయీం సాబ్ కదా, నయీం దగ్గర శ్రీహరి ఉండే కదా, ఆయన కూడా ఎన్కౌంటర్ లో మిస్ అయిండు. షోరాబుద్దీన్ ఎన్కౌంటర్ ముంబైలో అయింది కదా, ఆ ఎన్కౌంటర్ లో మిస్ అయిండు. తర్వాత ఈ విట్నెస్ అవ్వడు, ఈ హోమ్ మినిస్టర్ ని చంపిన దాంట్లో ఈ నయీం వాడేం చేస్తుండే, మొత్తం ఈ మూట అంతా చదురుకొని డైరెక్ట్ దుబాయ్ పోయి అక్కడ నుంచి ఒక దావుద్ అయిపోదాం, ఆడికెళ్ళి నలిపిద్దాం అనే సినిమా ఆలోచనలా ఉండే. ఇవన్నీ మనం పత్రికా ముఖంగానే చదివి, నేను కూడా జర్నలిజం స్టూడెంట్ కాబట్టి నేను క్రైమ్ పైన ఎక్కువ ఇది చేస్తూ ఉంటాను, లైక్ క్రిమినల్ గ్యాంగ్స్టర్స్ మీద రీసెర్చ్ అనేది బాగా చేస్తూ ఉంటా. ఆ క్రమంలో నేను నయీం గురించి చిన్నది ఏం తెలుసా అన్న, ఆడ లేడీస్ ఒప్పుకోకుంటే వాళ్ళ చేత పచ్చిమిర్చి రసం దాయించడం, ప్రైవేట్ పార్సల్ పచ్చిమిర్చి రసం వేయడం, క్రూరంగా హింసించిండు. అట్లా చంపుడు తప్పులేదు, కానీ ఇది కూడా మా ఖాతానే అన్నారు. సరే మీ ఖాతా మీరు చంపిరు, వాడు 1000 కోట్లు కొన్ని డబ్బులు గుట్టలు ఏమైంది? నయీం డైరీ ఏడికి పోయింది? అసలు ప్రజాధనం అంతా నయీం దోచుకోండు. నువ్వు పెద్ద నయీం, మళ్ళా కేటీఆర్ ఒక పెద్ద నయీం అన్నా. కేటీఆర్ ఏంటంటే కనిపియని క్రిమినల్, బయటికి గంభీరంగా మాట్లాడుతుంటాడు అన్న. వాస్తవం చెప్తున్నా అన్న, కేటీఆర్ వచ్చినాక హైదరాబాద్ లో ఎన్ని పబ్బులు ఓపెన్ అయినా అన్న, ఎన్ని పబ్బులకు పర్మిషన్లు ఇచ్చారు, స్వయంగా పోయి ఎన్ని పబ్బులు ఓపెన్ చేశారు. డ్రగ్స్ విచలవిడి కావాలి హైదరాబాద్ లో అన్న. ఇవాళ వాస్తవానికి చెప్తుంది ఏంటంటే అన్న, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్దోళ్ళు ఎవరి మీద డౌట్ ఉంటే వారి మీద హెయిర్ శాంపుల్స్ అడుగురి, ఇస్తారు. కేటీఆర్ ఎన్నోసార్లు నేను ఇస్తా మీడియా ఉందండి, డైరెక్ట్ నువ్వు ఎందుకు వచ్చి ఫోరెన్సిక్ ఎందుకు ఇవ్వవు? మేము మా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు పోయినారు, మన అనిల్ అన్న పోయిన, అనిల్ యాదవ్ అన్న, వీళ్ళందరూ పోయి శాంపుల్స్ ఇచ్చారు కదా ఛాలెంజ్ గా. మరి కేటీఆర్ ఎందుకు అయ్యాడు? వాళ్ళ సొంత ఫామ్ హౌస్ లోనే డ్రగ్స్ పార్టీలలో దొరుకుతుంటాడు, బామార్దులు దొరుకుతుంటారు, మాజీ పిఏ తిరుపతి రెడ్డి ఆడు దొరుకుతుంటాడు. ఇట్లా ఉంటదన్న. రైట్. సో వచ్చే 5 ఏళ్లలో బీసీ ఉద్యమం తీర్థంలో ఎలా ఉండబోతుంది అన్న? మా ముఖ్యమంత్రి గారు
చాలా ఇనిషియేటివ్గా తీసుకున్నారు. సో సరే ధర్నా రూపంలో కాకుండా శాంతియుతంగానే రిప్రజెంటేషన్ ఇచ్చే ఆలోచనలు ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ఇస్తారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారికి ఇస్తారు. వాళ్ళిద్దరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ మేనర్లోనే మనం ఒక సాఫ్ట్ కార్నర్ మాకు కూడా పర్సనల్గా కొన్ని మీటింగ్లలో కూడా చెప్పినారు చేద్దాము. సరే వాళ్ళు ఒప్పుకొని పక్షంలో దీన్ని ఉద్రిక్తతగా తీసుకుపోదామని చెప్పేసి సెంట్రల్ లెవెల్లో మాది సెంట్రల్ పార్టీ అన్న. సో సెంట్రల్ లెవెల్లో కూడా దీని ఉద్యమం అనేది చాలా బలోపేతం చేస్తాము. డైరెక్ట్ మోడీ డోర్ని కొట్టడానికి కూడా వెనుకోము అంతే. రైట్. దానిలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? 100కి 200% బీసీ ఉద్యమము గట్టిగా చేస్తానంటే నా తరఫున స్పెషల్గా నేను ఒక 5-6 బోగీలు బుక్ చేసి నా టీంని నేను తీసుకొని పోతా అన్న ఢిల్లీకి. 100కి 200% ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణన తర్వాత బీసీలకి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేయబోతుందో అని ప్రతి నియోజకవర్గాన్ని కూడా నేను పోయి చెప్తాను ఖచ్చితంగా. నా వంతు ప్రయత్నం ఎట్లుంటుంది అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్తో మనం మాట్లాడి కూర్చోబెట్టి బీసీకి సంబంధించిన మీటింగ్ తొందరలో మేము స్టార్ట్ చేయబోతాం. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. త్వరలోనే మీరు కార్పొరేటర్ కూడా కావాలి, ఎమ్మెల్యే కూడా కావాలి. ఎమ్మెల్యే ఎప్పుడు అవుతారన్నా ఒక అంచనా ఉందా మీకు? ఒక టార్గెట్ ఉండాలిగా. 30-35 కల్లా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఆలోచన ఉంది. సూపర్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. సో బాగుండాలి మీ ఫ్యూచర్. రాజకీయంగా మంచి సక్సెస్ సాధించండి అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.